దుబాయ్‌లో 50,000 సాలరీస్ సంపాదించడం ఇంపాసిబులా? సో, ఇదైతే చాలా మందికి వెరీ ఇంట్రెస్టింగ్ కరం విషయం. ఎందుకంటే ఇండియాలో ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి స్టార్టింగ్ సాలరీ వచ్చేసి 30, 40, 50,000 నుంచి స్టార్ట్ అయితే అవుతుంది. అదే దుబాయ్‌లో అన్‌స్కిల్స్‌కి స్టార్టింగ్ సాలరీ వచ్చేసి 50,000 అంటే చాలా ఎవరు నమ్మలేరు. సో, ఇక్కడ వచ్చేసి మంత్లీ 50,000 సాలరీస్ సంపాదించడం పాసిబులా? సో, ఈ వీడియోలో అయితే మనమైతే చూద్దాం. అండ్ ఈ జాబ్‌కి ఎడ్యుకేషన్ ఎంత కావాలి? అండ్ ఎలాంటి స్కిల్స్ కావాలి? అండ్ ఈ జాబ్ వచ్చేసి ఫ్రెషర్‌కి ఉంటుందా? లేదా? అనేసి ఈ వీడియోలో మనమైతే పూర్తిగా మాట్లాడుకుందాం. సో, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు అర్థమైతది. అండ్ ఇంకా దుబాయ్ గురించి లేటెస్ట్ అప్డేట్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ అయితే ఫాలో చేయండి. కొత్తగా దుబాయ్‌కి వచ్చే వాళ్ళకు ఈ వీడియోని అయితే షేర్ చేయండి. సో ఈ వీడియోలో మనం A to Z అయితే మాట్లాడబోతున్నాము. అండ్ ఇక్కడ రావాలంటే ఎలా విజిట్ వీసా రావాలా, ఎంప్లాయ్మెంట్ వీసా రావాలా, అండ్ ఏజెంట్ కి ఎంత డబ్బులు కట్టాలి, సో పూర్తిగా ఈ వీడియోలో అయితే మనం అయితే డిస్కస్ చేయబోతున్నాము. సో మనకు వచ్చేసి డెఫినెట్లీ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ అనేది చాలా అవసరం. సో ఇక్కడ వచ్చేసి అన్స్కిల్ జాబ్స్ కి వాళ్ళైతే మన సర్టిఫికేట్ అయితే వాళ్ళైతే ఎంక్వైరీ చేయరు. మీకైతే ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ డిస్కంటిన్యూ అయినా కానీ, డిగ్రీ క్వాలిఫై అయినా కానీ ఇక్కడైతే జాబ్స్ అయితే దొరుకుతాయి. లైక్ ఆఫీస్ బాయ్ కానీ, ఆఫీస్ అసిస్టెంట్ కానీ, వేర్ హౌస్ వర్కర్స్ కానీ, అండ్ సెక్యూరిటీ గార్డ్ అని, సో ఇలాంటి చాలా జాబ్స్ అయితే ఇక్కడైతే అవైలబుల్ ఉన్నాయి. సో ఈ జాబ్స్ కి మాత్రమే 50,000 సాలరీస్ అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ వచ్చేసి 99% కంపెనీస్ అయితే అకామిడేషన్ అండ్ ఫుడ్ అయితే ఇస్తుంది. అండ్ కొన్ని కంపెనీస్ అయితే మనకైతే అకామిడేషన్ ఫుడ్ అయితే ఇయ్యదు. విత్ మన అకామిడేషన్ అండ్ ఫుడ్ మనకైతే శాలరీలో క్రెడిట్ అయితే అవుతాయి. అండ్ ఈ జాబ్స్ కి రావాలంటే మనం మినిమం ఒక ఏజెంట్ కి వచ్చేసి 1 lakh ఎబోనే కట్టాలి. లైక్ 80,000, 90,000 నుంచి లోపలనే కట్టాలి. నాకు చాలా మంది అడిగారు, సో బ్రదర్ మేమైతే ఏజెంట్ కి 1,10,000, 1,20,000, 1,30,000 వరకు కట్టేసి వచ్చామనేసి. సో కాబట్టి మినిమం 80,000, 90,000 అయితే కట్టేసి అయితే రావాలి. అది కూడా ఎంప్లాయ్మెంట్ వీసా ఉంటేనే రావాలి. ఎందుకంటే ఇక్కడ విజిట్ వీసా మీద వస్తే కొన్ని, సో 50% అయితే మనం అయితే చెప్పలేము. ఎందుకంటే విజిట్ వీసా మీద ఇక్కడ వచ్చి మనకు వర్క్ ఇవ్వకపోవడము, లేదంటే మనకు ఫుడ్ కి ఇబ్బంది అవ్వడము, ఇక్కడ డబ్బు లేకపోవడం, ఇలాంటి స్ట్రగుల్ అయితే చాలా మంది చేస్తున్నారు. సో ఈ స్ట్రగుల్ అవాయిడ్ చేయాలంటే ఫస్ట్ అయితే మనం తెలుసుకోవాల్సింది, సో మన కంపెనీ గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఇంత ముందు దుబాయ్ లో కానీ, సౌదీ కానీ, కువైట్ కానీ, అండ్ అండ్ వేరే మిడిల్ ఈస్ట్ కంట్రీ ఏదైనా కానీ, సో ఇంతకు ముందు ఏంటంటే ఇండియన్స్ మెంబర్ చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు. ఇప్పుడు వచ్చేసి దుబాయ్ గానీ, కువైట్ గానీ, సో అన్ని కంట్రీలలో ఇప్పుడు మన విలేజ్ నుంచి, మన రిలేటివ్స్ నుంచి, సో చాలా మంది అక్కడ వెళ్ళేసి వర్క్ చేస్తున్నారు. సో మీకేమైనా డౌట్ ఉంటే వాళ్ళకి అడగండి. లేదంటే వెబ్సైట్స్ ఉన్నాయి, లేదంటే చాట్ జీపీటీ ఉంది, లేదంటే ఇంటర్నెట్ ఉంది మన దగ్గర, అన్ని విషయం, సో మనకు అన్ని అవైలబిలిటీ ఉంది కాబట్టి మనం అయితే ఎక్కడైతే ఫ్రాడ్ అయితే అవ్వద్దు. సో నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది ఇక్కడికి వచ్చి అండ్ సో ఇలాంటి సిచ్యువేషన్ స్ట్రగుల్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో 50,000 సాలరీస్ అంటే లైక్ ఇక్కడ అరౌండ్ దుబాయ్ లో ఏడి అంటారు, ఇక్కడ డబ్బుల్ని ఏడి అంటారు. సో 2,000 ఏడి అంటే మన ఇండియన్ కరెన్సీ లో 50,000 అబౌవ్ అవుతుంది. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మనకు ఇంటర్మీడియట్ ఉంటే చాలు. సో ఇంటర్మీడియట్ ఉన్నా కానీ మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవి ఏమి ఉండవు ఇక్కడ. సో ఇవి వచ్చేసి అన్స్కిల్స్ జాబ్స్ కిందికి వస్తాయి. సెక్యూరిటీ గార్డ్, సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడైతే మనం వచ్చిన తర్వాత సీరియల్ లైసెన్స్ అయితే తీసుకోవాలి. సో మనకు మినిమం హైట్ వెయిట్ వచ్చేసి 60+ ఉండాలి. సో ఇలాంటి వాళ్ళకు అవకాశం అయితే ఉంటుంది. ఈ జాబ్ కి మినిమం వచ్చేసి మనకైతే బేసిక్స్ ఇంగ్లీష్ అయితే రావాలి. అప్పుడే వాళ్ళు మనకైతే హైరింగ్ చేసుకుంటారు. అండ్ దీనికి శాలరీ వచ్చేసి ఫ్రెషర్ కి వచ్చేసి 1,800 AED నుంచి స్టార్ట్ అయితే అవుతుంది. సో 1,800 AED అంటే లైక్ 45-50,000 నుంచి మనకు శాలరీ అయితే స్టార్ట్ అవుతుంది. సెక్యూరిటీ గార్డ్ లో మనం ఏదో ఒక చిన్న కంపెనీలో ఒక 2 years 3 years ఎక్స్పీరియన్స్ తీసుకొని ఆ ఎక్స్పీరియన్స్ లెటర్ తోని అండ్ ఇంకా వేరే బెస్ట్ శాలరీ కానీ, ఇంకా వేరే బెస్ట్ మనకు లైఫ్ ఇచ్చే కంపెనీస్ లో అయితే మనం అయితే జాయిన్ అయితే అవ్వచ్చు. సో అక్కడ వచ్చేసి ఒక 3-4 years మనకు ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ, వేరే కంపెనీలో జాయిన్ అయినా కానీ మనకైతే మినిమం 3,000-3,500 శాలరీ అయితే దొరుకుతుంది. సో 3,000 అంటే 70,000-75,000 అయితే ఉంటుంది. సో దుబాయ్ అనేది చాలా బ్యూటిఫుల్ కంట్రీ. ఇక్కడ ఆపర్చునిటీస్ అనేది చాలా ఉన్నాయి. సో అవి మనం ఎలా యూజ్ చేసుకోవాలి, అయితే ఎలా వాడుకోవాలి అనేది మన దగ్గర ఉంటుందంతా. సో కాబట్టి ఇక్కడ వచ్చిన తర్వాత మనకైతే స్మాల్ శాలరీ అయితే దొరుకుతుంది. సో ఇక్కడ వచ్చేసి స్టార్టింగ్ శాలరీ వచ్చేసి 40-50,000 అలా అయితే మనకు దొరుకుతుంది. సో తర్వాత మనకు ఆఫ్టర్ 2 years 3 years ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత మనకైతే మంచి ఫ్యూచర్ అయితే ఉంటుంది. సో ఫ్యూచర్ లో మనకు చాలా మంచి మంచి అవకాశాలు అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆఫీస్ అసిస్టెంట్. సో ఆఫీస్ అసిస్టెంట్ కి ఇంటర్మీడియట్ గానీ, డిగ్రీ డిస్కంటిన్యూ గానీ, డిగ్రీ
ఆఫ్టర్ గ్రాడ్యుయేట్ గానీ సో వాళ్ళకి కూడా ఆఫీస్ అసిస్టెంట్ అనేది దొరుకుతుంది. స్టార్టింగ్ సాలరీ 2500 2000 నుంచి మనకైతే స్టార్ట్ అయితే అవుతుంది. సో కొన్ని కంపెనీస్ వచ్చేసి విత్ ఫుడ్ అకామిడేషన్ అందులోనే ఇస్తారు. లేదంటే మనం ఒకవేళ సపరేట్ చూసుకోవాలన్నా వాళ్ళైతే మనం ఎంత చార్జెస్ అవుతాయో సో వాళ్ళైతే సాలరీ ఎండింగ్ లో వాళ్ళైతే క్రెడిట్ అయితే చేస్తారు మన అకౌంట్ లో. సో ఇక్కడ ఆఫీస్ అసిస్టెంట్ లో చాలా ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసి ఆఫీస్ అసిస్టెంట్ అనేసి ఇక్కడ వచ్చేసి వాళ్ళైతే కాంట్రాక్ట్ అయితే తీసుకుంటారు. లైక్ గవర్నమెంట్ ఆఫీసెస్ కానీ పెద్ద పెద్ద కార్పొరేట్ ఆఫీసెస్ కానీ అవి కూడా యుఎస్ కి సంబంధించింది, యూరోప్ కి సంబంధించింది పెద్ద పెద్ద ఆఫీసెస్ అయితే ఉంటాయి. సో అక్కడైతే ఇంకా మనకు మంచి ఫ్యూచర్ బెటర్ మంచి మంచి అవకాశాలు అయితే ఉంటాయి. సో ఇది వచ్చేసి చాలా మంచి బెటర్ అవకాశం. సో ఆఫీస్ అసిస్టెంట్ కి వచ్చేసి స్టార్టింగ్ సాలరీ 2500 నుంచి స్టార్ట్ అయితే అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి డ్యూటీ అవర్స్ వచ్చేసి 8 అవర్స్ 9 అవర్స్ అయితే ఉంటుంది. సో ఈ వీసాస్ వచ్చేసి మన ఏపీలో కానీ తెలంగాణలో కానీ చాలా తక్కువ అయితే వస్తాయి. అండ్ కొంతమంది ఫ్రాడ్ చేసే వాళ్ళు మాత్రం వీసాస్ ఉన్నాయి సో మీరైతే డబ్బులు ఇంత చార్జ్ చేయాలి ఇంత కట్టాలి అనేసి చాలా మంది ఫ్రాడ్ అయితే చేస్తారు. సో మీరైతే చాలా జాగ్రత్తగా ఉండండి. సో వాళ్ళు ఏమైనా కానీ సో కంపెనీస్ గురించి ఆ కంపెనీ యొక్క వెబ్సైట్ గురించి తెలుసుకోండి. సో తర్వాత చాట్ జీపీటీలో కానీ ఆన్లైన్ లో కొట్టినా గానీ మనకు సో A to Z డేటా అనేది మనకైతే ఆన్లైన్ లో చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఏసీ రిపేరింగ్. సో ఏసీ రిపేరింగ్ కి దుబాయ్ లో చాలా డిమాండ్ ఉంది. సో ఫస్ట్ వచ్చేసి మనం జస్ట్ హైదరాబాద్ లో గానీ వైజాగ్ లో గానీ ఇంకా వేరే వేరే మంచి సిటీలో గానీ జస్ట్ మనకు ఒక 2 years ఎక్స్పీరియన్స్ ఉన్నా గానీ దుబాయ్ లో అయితే తీసుకుంటారు. సో ఏసీ టెక్నీషియన్స్ కి చాలా మంచి సాలరీస్ అయితే ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసి స్టార్టింగ్ సాలరీ 18 19 2000 నుంచే స్టార్ట్ అవుతుంది. అండ్ ఇవి వచ్చేసి ఒక చిన్న కంపెనీలో వచ్చిన తర్వాత ఇక్కడ కూడా సో ఎప్పుడైనా దుబాయ్ లో ఎక్స్పీరియన్స్ చాలా అవసరం. మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటే అంత మంచి సాలరీ అయితే దొరుకుతుంది. సో సో కాబట్టి మనకు పేషెన్స్ ఇంపార్టెంట్ అండ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో తర్వాత ఒక 5 6 7 years చేసి ఇక్కడ ఎక్స్పీరియన్స్ తీసుకొని తర్వాత ఫ్యామిలీని కూడా తీసుకురావచ్చు. ఇక్కడ మనతో ఉన్న మన పార్ట్నర్ కి కూడా ఏదైనా జాబ్ అయితే చూడొచ్చు. సో దుబాయ్ వచ్చేసి చాలా మంచి బెటర్ అవకాశం అయితే ఇస్తుంది మనకు. సో నెక్స్ట్ వచ్చేసి వేర్ హౌస్. సో వేర్ హౌస్ లో కూడా సేమ్ ఇలానే 8 అవర్స్ 9 అవర్స్ అండ్ సాలరీ వచ్చేసి 2000 ఇలానే ఉంటుంది. సో నేను చెప్పేది ఏంటంటే మీరు కనుక రావాలనుకుంటే సో ఫస్ట్ ఏజెంట్ దగ్గర వెళ్ళేసి సో ఆ కంపెనీ డీటెయిల్స్ గురించి కానీ అండ్ మనం ఎంత కట్టాలి అండ్ మనం ఇచ్చేది విజిట్ వీసానా ఎంప్లాయ్మెంట్ వీసానా సో దాని గురించి అయితే మీరైతే తెలుసుకోండి. సో తర్వాత నెక్స్ట్ ఫర్దర్ ప్రాసెస్ ఏమున్నా కానీ నాకైతే కామెంట్ చేస్తే నేను ఎవ్రీ కామెంట్ చూసి రిప్లై అయితే ఇస్తాను. ఎస్పెషల్లీ ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే తెలంగాణలో కానీ ఏపీలో కానీ చాలా మంది ఆఫ్టర్ ఇంటర్ డిగ్రీ డిస్కంటిన్యూ చేసిన వాళ్ళు ఉంటారు. సో అక్కడ చిన్న చిన్న సాలరీస్ లో జాబ్ అయితే చేస్తుంటారు. సో అక్కడ జాబ్ చేసినా గానీ మనకు నెక్స్ట్ బెటర్ ఆపర్చునిటీ అయితే ఉండదు. సో దుబాయ్ లో చాలా మంచి మంచి ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. సో అవి కూడా మనం ఎలా యూస్ చేసుకోవాలి అండ్ మనం ఏ స్కిల్ తో యూస్ చేసుకోవాలి సో దాని మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది. అది కూడా మీకు చెప్పాను కదా A to Z. సో దా రూల్స్ అయితే ఫాలో అవ్వండి. సో మీకైతే మంచి డెఫినెట్లీ జాబ్ అయితే దొరుకుతుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకైతే కామెంట్ చేస్తే నేను ప్రతి కామెంట్ కి రిప్లై అనేది ఇస్తాను. సో ఇంకా నెక్స్ట్ ఎలాంటి జాబ్స్ గురించి అప్డేట్ కావాలి అండ్ ఎలాంటి కంటెంట్ కావాలి నాకైతే కామెంట్ చేయండి. నేను ఎవ్రీ కామెంట్ చూసి నేనైతే వీడియోస్ అయితే డెఫినెట్లీ చేస్తాను. సో నేనైతే మీకోసం మంచి మంచి జాబ్స్ గురించి కానీ మంచి మంచి కంటెంట్ గురించి కానీ మంచి వ్లాగ్స్ గురించి కానీ దుబాయ్ గురించి A to Z అందించడానికి నేనైతే రెడీ ఉన్నాను. కొత్తగా దుబాయ్ కి వచ్చే వాళ్ళకు ఈ వీడియోని అయితే డెఫినెట్లీ షేర్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి చాలా మంచి కంటెంట్ అయితే చేయబోతున్నాను. సో మీరు కూడా మిస్ అవ్వకండి. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.